మనము ఇంతకుముందు థైరాయిడ్కి కూర్చొని చేసేవి, నుంచొని చేసేవి అండ్ టేబుల్ పోజ్లో చేసేవి చూసాం కదా. ఇప్పుడు లై డౌన్ అయ్యి చేసేవి ఏంటి, మన స్పైన్ పైన చేసేవి ఏంటి, ఎలా సింపుల్గా మనము దాన్ని థైరాయిడ్ని బీట్ చేయగలుగుతామో కూడా చూద్దాము. ఇప్పుడనే కాదు, జనరల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, స్పైన్ రిలేటెడ్ పడుకొని చేసేవి ఎప్పుడు లాస్ట్ చేసుకోవాలన్నమాట. సీక్వెన్సెస్లో ఆసనాల్లో మనం చేసుకునేటప్పుడు నుంచొని కూర్చోవడము, అవి కూర్చొని చేసుకునేవి, నుంచుని చేసుకునేవి అయిపోయాక, పొట్ట మీద చేసుకునేవి అయ్యాక ఎప్పుడైనా స్పైన్ అనేది లాస్ట్ సీక్వెన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది కంప్లీట్లీ రెస్టింగ్ పోజ్లో ఉంటుందన్నమాట. మళ్ళీ దాని తర్వాత మనం ఇంకా శవాసన చేసి సంకల్ప చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము థైరాయిడ్కి పడుకొని చేసేవి ఏంటి అనేవి చూద్దాము. లై డౌన్ అయ్యి చేసేవి ఏంటి అని స్లోగా లై డౌన్ అయ్యేటప్పుడు కూడా జెంటల్గా, ఫాస్ట్గా కాకుండా జెంటల్గా లై డౌన్ అయ్యి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా థైరాయిడ్కి థ్రోట్ దగ్గర మన అటెన్షన్ అండ్ ఫోకస్ చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు కూడా మనం చేసేటప్పుడు మనం థైరాయిడ్ కోసం రెగ్యులేట్ అవ్వడం కోసం చేస్తున్నాం కాబట్టి దృష్టి, శ్వాస రెండు థ్రోట్ అనే దగ్గర, గొంతు దగ్గర పెట్టుకొని, ఇప్పుడు చూడండి ఇలా నీస్ డౌన్ చేసుకున్నాం కదా, చేసుకుని హ్యాండ్స్ అనేవి ఇద్దరు యాంకిల్స్ పట్టుకోగలిగిన వాళ్ళు యాంకిల్స్ పట్టుకోవచ్చు, లేకపోతే యాంకిల్స్ పట్టుకోగలిగిన వాళ్ళు యాంకిల్స్. పామ్స్ ఇలా పక్కకు వస్తే పక్కకి పర్వాలేదు. స్లోగా ఇన్హేల్ చేసి హిప్ని రైజ్ చేద్దాం అన్నమాట. అబ్జర్వ్ చేయండి, స్లోగా హిప్ రైజ్ చేసి థ్రోట్ ఎగ్జేల్ చేస్తూ స్లోగా కిందకి. యాంకిల్స్ పట్టుకోగలిగిన వాళ్ళు ఇన్హేల్ చేస్తూ పైకి, స్లోగా ఎగ్జేల్ చేస్తూ కిందకి. ఏదైనా ఒక కౌంట్ లాగా పెట్టుకొని చేయండి, అంటే 3 breaths 5 breaths అలా. ఇప్పుడు మనం 3 breathsకి చూద్దాము. ఇన్హేల్ చేసి పైకి స్లోగా హిప్స్ రేస్ చేసి 3 శ్వాసలకి అక్కడే హోల్డ్ చేసుకొని 1 2 3 స్లోగా ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ చేస్తూ అప్ 1 2 3 స్లోగా ఎగ్జేల్ చేస్తూ డౌన్. మనం ఇంకొక వేరియేషన్ చూద్దాం దీంట్లోనే, ఏకపాద సేతుబంధాసనాన్ని. ఇప్పుడు చూస్తే ఇన్హేల్ చేస్తూ అప్, ఇక్కడ వచ్చాక హ్యాండ్స్ అనేవి ఇలా హిప్స్ కింద అడ్జస్ట్ చేసుకొని స్లోగా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాకటి కంటే మనకి ఆటోమేటిక్గా హిప్ రైజ్ అనేది కొంచెం పైకి చూస్తాము. సో అది మనకి చాలా మంచిది. మీరు అందులో అబ్జర్వ్ చేస్తే గొంతు దగ్గరికి బ్లడ్ ఫ్లో మంచిగా మనకి వెళ్తుంది. ఇన్హేల్ వచ్చాక మంచిగా సపోర్ట్ తీసుకొని స్లోగా లెగ్ రైజ్, ఎగ్జేల్ చేస్తూ కిందకి. ఇలానే రైట్ స్లోగా కిందకి. ఇన్హేల్ అప్ డౌన్, అప్ డౌన్. రిలాక్స్ చేసేటప్పుడు స్లోగా. అండ్ సేతుబంధాలు ఫీట్ రెండు ఇలా జాయిన్ చేసి ఒక పామ్ చెస్ట్ పైన, ఒక పామ్ స్టమక్ పైన పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకుని ఫీట్ని ఇలా ఓపెన్ చేసుకొని పామ్స్ ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఫిష్ పోజ్ ఆర్ మత్స్యాసన చూద్దాము. ఇలా లై డౌన్ అయ్యాక మంచిగా డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా నెక్ని రైజ్ చేస్తాం. అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం చూస్తే సేతుబంధాల్లో లోవర్ బాడీని లిఫ్ట్ చేసాం కదా, హిప్స్ని రైజ్ చేసాము. ఇప్పుడు చెస్ట్ని రైజ్ చేస్తాం, హిప్స్ అనేవి మ్యాట్ పైననే ఉంటాయి. ఇన్హేల్ చేస్తూ పైకి, స్లోగా రిలాక్స్. ఇన్హేల్ చేస్తూ పైకి, స్లోగా రిలాక్స్. ఇన్హేల్ చేసి చెస్ట్ని పైకి మూవ్ చేసి
స్లోగా రిలాక్స్. మళ్ళీ సేతుబంధాన్ని సుప్తబద్ధ కోణాల్లో ఫీట్ జాయిన్ చేసుకొని మంచిగా డీప్ బ్రీత్ తీసుకోండి. రిలాక్స్ అయ్యాక శవాసనాలో ఒక కాన్సన్ట్రేషన్ అంతా థ్రోట్ పైన, ఎంటైర్ బాడీ పైన పెట్టుకొని, థ్రోట్ పైన పెట్టుకొని రిలాక్స్ అయ్యి స్లోగా రైట్ సైడ్కి షిఫ్ట్ అయ్యి నెమ్మదిగా మనం ఇలా వస్తే ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మంచి రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. దీనిలో థైరాయిడ్ తగ్గడమే కాకుండా మనకి స్కిన్ అండ్ హెయిర్లో అనేవి చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి. ఒక 15-20 డేస్ రెగ్యులర్గా మీరు ఇలా శ్వాసతో ఎలైన్ అయ్యి చేసుకుంటే, బికాజ్ మన బ్లడ్ ఫ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మంచిగా తలకి అండ్ హెడ్కి బాగా వెళ్తుంది కదా. బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే ఆటోమేటిక్గా మన హెల్త్ అనేది బ్రైట్ అయిపోతుంది. దీంతో పాటు అఫ్కోర్స్ మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, బీట్రూట్ ఇలాంటివి, మనం నట్స్, సీడ్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకొని మన డైట్లో మంచి ఆహారం తీసుకుంటూ నిద్రపోతూ ఇవి చేస్తే ఆటోమేటిక్గా నిద్ర కూడా మంచిగా పడుతుంది. ఇవి చేసుకున్నారంటే ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని చూస్తారు. నెక్స్ట్ టైం మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.